వంచి ఎరగడే తల దించి నడువడే తల పడితే బదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉంటాడు. మన ఇద్దరం ఒక మాట మీద ఉందాం, అర్థమైందా? మనం ఒక జట్టుగా మారి వెన్నుపోటు రాజకీయాలు చెయ్యకుండా నువ్వు బాగుపడ్డా నీకు లాభం వచ్చినా నాకు కొంత ఇవ్వు, నేను బాగుపడ్డా నాకు కొంత వచ్చినా నేను కొంత ఇస్తాను. అమ్మాజీ, బాధంతా మనసులో పెట్టుకొని నాలాగా చేయరు కదా, మిమ్మల్ని నమ్మొచ్చు కదా. రేయ్, నేను నిన్ను నమ్మాలంటే భయపడాలి, నువ్వు నన్ను నమ్మాలంటే భయపడ్డం అక్కర్లేదు. సరే అమ్మాజీ, ఓకే ఓకే, డన్ డన్ డన్. యమునా, నేను బయటికి వెళ్తున్నాను, నాకు చిన్న పని ఉంది. అమ్మాజీ గారికి కాఫీ ఇచ్చి పంపించు. అమ్మాజీ గారు, వెళ్ళొస్తాను. అమ్మాజీ, మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఈ నవీన్ గాడు బాగా ముదిరిపోయాడు. వీడి మాటల్ని నేను బాగా నమ్మినట్టు నటిస్తాను, కానీ వీణ్ణి నమ్మొద్దు. రోజా మానసిక పరిస్థితి ఎలా ఉంది? మామ్స్, రోజా మానసిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నా కొన్నాళ్ళు భరిద్దాం. ఏం చేస్తుందో చేయని, అవన్నీ తాటాకు చెప్పుళ్లే కదా. నేను ఒక ప్లాన్ వేశాను, ఆ ప్లాన్తో రోజా పని అవుట్. నేను ఆ ప్రాసెస్లో ఉంటాను, మీరు ఆ ట్రస్ట్కి సంబంధించిన వ్యవహారాలు చూసుకోండి. రోజా ఇక్కడుందని ఏమాత్రం భయపడద్దు. బేబీ, ఏ స్టెప్ వేసినా జాగ్రత్తగా వెయ్యి. మనం ఏ చిన్న తప్పు చేసినా దాన్ని ఆయుధంగా వాడి మన మీదకి ప్రయోగిస్తుందా రోజా. రోజా అంత తెలివైంది. ఆ రోజా కాదు కదా, 100 మంది రోజాలు వచ్చినా నా ప్లాన్ ముందు తట్టుకోలేరు. నాకు చిన్న పనుంది. ఏంటి మాల్తి, నిత్య చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. కాన్ఫిడెంట్ గా ఉంటే మంచిదే కదా జేపీ. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆ ట్రస్ట్కి సంబంధించిన వ్యవహారాలు, దామోదర్తో డీలు, దాని గురించి కాన్సన్ట్రేట్ చేద్దామా? ఓకే, డీటెయిల్స్ అన్నీ అమ్మాజీ తీసుకొచ్చింది, నువ్వు వెళ్ళి మాట్లాడి డీల్ కుదుర్చుకో. డీల్ గురించి మాట్లాడడానికి నేను వెళ్ళడం లేదు, నువ్వే వెళుతున్నావు. డైవర్ట్ చేయాలి. జేపీ, నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా నేను మీ వైపుకి రాను. నువ్వు చెప్పిన పని చెయ్యను. డబ్బుకి కక్కుర్తిపడి మనుషుల్ని, బంధాల్ని పోగొట్టుకునేదాన్ని అనుకుంటున్నావా? వెళ్ళిపో ఇక్కడి నుంచి, అర్థమైందా? రోజా, ఇవన్నీ నీతో చెప్పి
నిన్ను బాధ పెట్టడం నాకిష్టం లేదు. ఆ జేపీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, నా గురించి నీ గురించి. వద్దులే రోజా, నా నోటితో నేను చెప్పలేను. ఒకప్పుడు నేను హోదా కోసం, డబ్బు కోసం ఆరాటపడ్డాను. ఇప్పుడు బంధాల విలువ తెలుసుకున్నాను. నిత్యకేమో ఏమీ తెలీదు. తన్ని ఈ జేపీఏ పొల్యూట్ చేస్తున్నాడు. రోజా, నువ్వేం టెన్షన్ పడకు. ఈ ఆస్తులు, ట్రస్టుల గురించి అస్సలు ఆలోచించకు. ప్రశాంతంగా ఉండు. రోజా ఏం మాట్లాడడం లేదంటే నా మాటలు వినలేదన్నమాట. రోజా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నా మీదున్న పోలీస్ కేసుకి సంబంధించిన బెయిల్ పేపర్స్ మీద సంతకాలు పెట్టడానికి వచ్చినప్పుడు ఆ కేసుకి సంబంధించిన పేపర్స్ మీద నేను సంతకాలు పెడుతున్నప్పుడు నాకు తెలియకుండా నాతోనే బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు పెట్టించినట్టున్నారు. ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. లేకపోతే నేను ట్రస్ట్ మెంబర్షిప్ రాజీనామా చేస్తానా? ఇంత టెన్షన్లో కూడా ఎంత కరెక్ట్గా ఆలోచిస్తున్నావు రోజా. రోజా, నువ్వు ఇలాంటి సందర్భాల్లో బోర్డు గురించి, ట్రస్ట్ గురించి ఆలోచించకపోతేనే మంచిది. మొదట నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి చూడు. ఆ తర్వాత వీటన్నింటి సంగతి చూద్దాం. అమ్మా, నా కడుపులో నాన్న పుట్టబోతున్నారు. సారంగపాణి మళ్ళీ పుడుతున్నారు. చాలా సంతోషం రోజా, చాలా సంతోషం. సారంగ్ ప్రేమకు నువ్వెలాగూ నోచుకోలేదు. సారంగ్ మళ్ళీ భూమి మీదకొచ్చాక తన్ని పెంచి పెద్ద చేసి అప్పుడు ఈ కంపెనీ గురించి, నిత్య గురించి ఆలోచిద్దాం. పద వెళ్దాం. ఎక్కడికమ్మా? ఇక్కడొద్దు రోజా. ఇక్కడ జేపీ మాటలు, నిత్య ప్లాన్లు చూస్తుంటే నాకు భయమేస్తోంది. నిన్ను ఏదో చేస్తారని. నా మాట విను, వెళ్దాం పద. నువ్వు నవీన్ దగ్గర గాని, సదన్లో గాని ఉండు. లేదమ్మా, నాన్న ఈ భూమి మీదకి రాబోతున్నారన్న ఆనందం నాకు మరింత ధైర్యాన్ని ఇస్తోంది. నాన్న రాక కోసం ఎదురు చూస్తూ ఈ రాక్షసులందరినీ వదిలేసి నేనెలా వెళ్తాను? ఎక్కడికి వెళ్తాను?